దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చదువుకుందామండి. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం కానించి 7వ వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. గనుక ఏ కృపావరమునందును ఏ లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఆమేన్. నిజమే కదండి. మరి అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క వచనాలు రాస్తూ మరి దేవుని పిల్లల విషయమే మరి ఆయన దేవుని కృపను చూసి మన భక్తిని చూసి మన కోసం ఆయన ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని చెప్తున్నారండి. ఆయన ఎప్పుడూ మన ప్రార్థన మన భక్తిని చూసంట అదే శిష్యులు ఉంటారు కదండి, వారి ప్రార్థన చూసి వారి భక్తిని చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారండి. అలాగే క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయనందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశాలను సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులవుతారు అని మరి ఆయన పలికారండి. క్రీస్తుని గురించి సాక్ష్యం మనం ప్రతి విషయంలో సాక్ష్యము కలిగి ఉండాలి. మరి మనలో ఒక స్థిరమైన జీవితం మనలో ఉండాలి. మరి ప్రతి విషయంలోనూ మరి సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ మనం అలా ఉన్నప్పుడు మనము ఐశ్వర్యవంతులం అవుతామంటండి. దేవుడు మాట మనం విని మేరకుండా ఆయన ఉపదేశమందు జ్ఞానమందు మనము నిలకడగా ఉంటే మనల్ని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తారండి. మరి ఏ కృపావరం నందు లోపం లేక మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మరి మనం ఏ కృపావరములందు ఏ లోపం లేక మనము దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాము. మరి మనల్ని ప్రశ్నించుకొని మరి మనం ఆయన ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలండి. మన జ్ఞానం ఏపాటిదండి. ఆయన జ్ఞానం కోసం ఆయన ఉపదేశం కోసం మనం ఎదురు చూసినప్పుడు సమస్తము కూడా ఆయన కలగజేసినవాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగా. ఎందుకు దేవుని మాటలు చెప్పాలని ఆశ అండి. మరి నేను తప్పుగా చెప్పినాను, క్షమించండి. తప్పుగా చెప్తే మీరు లైక్ చేయండి, నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఆమేన్.